ఫస్ట్ అయితే ఈ 2 వీడియోస్ చూడండి. ఈ వీడియో చేయమని చాలామంది అడిగారు. చాలా అంటే చాలామంది నాకు వీడియోసే పెట్టారు నాకు. ఈరోజు మార్నింగ్ నుంచి నేను చూస్తున్నా. ముఖ్యంగా ఒక 20, 25 మెంబర్స్ చూషినా నేను. ఇంకా చాలా మెసేజ్ వచ్చిండొచ్చు. ఇప్పుడు సింపుల్‌గా ట్రై చేద్దాం ఇది. ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. చాలా బాగా అయితే ఉంటది. ఫస్ట్ దీనికి మీరు కావాల్సిందేంటంటే ఒక బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అండ్ మీరు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అయితే మీకు ప్రింటెస్ట్ యాప్‌లో చాలా దొరుకుతూ ఉంటది. అండ్ మీరు ఏఐ ఫోటోస్ జనరేట్ చేద్దామంటే కూడా మీకు ఒక ప్రాంప్ట్ ఇస్తాను. అంటే కొంచెం ఏందంటే అది నేను మీకు ముందు ముందు చెప్తాను. ఫస్ట్ అయితే నేను చేసిన ప్రాజెక్ట్ మీకు ఒక బ్రేక్ డౌన్ చిన్నగా చెప్తాను. తర్వాత ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. ఓకే. ఎందుకంటే నేను దీంట్లో ఎక్కువ యూజ్ చేయలేదు మెటీరియల్స్ అనేది. చాలా సింపుల్ పోయింది ఎడిటింగ్ అనేది. ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేస్తున్నా. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే వస్తది. ఆ సాంగ్‌కి తగ్గట్టయితే ఉంటది యానిమేషన్ చాలా బాగా ఉంటది. ఎందుకంటే అది తమిళ్ సాంగ్ ఉండే దానికి తగ్గట్టే చేసినా కాబట్టి అది కంటిన్యూ ఉంటది. తర్వాత ఆ హ్యాండ్ మనకు అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ ఫోటో అయితే వస్తుంటది. సారీ. ఓకే. మీరైతే అంటే ఏందంటే నోటిఫికేషన్ ఏందంటే ఏఐ ఫోటోస్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి అది మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఓకే. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదది. ఓకే. మీరు ఓకే. ఇలాగైతే ఉంటది. ఇప్పుడు దీన్ని చేయడం చాలా సింపుల్. ఇందులో ఇంకో యానిమేషన్ కూడా ఉంటది. నేను మీకు ఒకటే ఫోటోతోటి కవర్ చేసినా గానీ, ఇంకా ఇందులో మీరు కొంచెం ఇంకా డిఫరెంట్ ట్రై చేద్దామంటే కూడా కొన్ని విషయాలు చెప్తాను మీకు. ఫస్టు నేను మీకు ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. వీలుంటే ప్రాంప్ట్ అయితే ఉంటది. ఫాంట్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్‌లో. ఫాంట్ ఓకే. బాగా సెట్ అయింది. ఓకే. వీలుంటే చెక్ చేసుకోండి. ఒకవేళ అలర్ట్ మోషన్ యాపే లేదని అనుకుంటే నేను టెలిగ్రామ్, వాట్సాప్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. మీకేం ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్‌గ్రౌండ్ అనేది వైట్ కలరే పెట్టి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఐడియాలోకెళ్ళి సాంగ్ యాడ్ చేస్తున్నాను నేను. మీరు ఇలా అయినా సాంగ్ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ దగ్గర వీడియో క్లిప్ ఉంటే, ఒకవేళ వీడియో క్లిప్ ఉంటే మీరు వీడియో క్లిప్‌ని మీరు ఈజీగా అయితే ఎక్స్‌ట్రాగా అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇలా ఈ వీడియో క్లిప్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఫస్ట్ నేను ఒక బ్యాక్‌గ్రౌండ్ ఫోటో ఇమేజ్ యాడ్ చేస్తా. ఈ బ్యాక్‌గ్రౌండ్ రిఫరెన్స్ వీడియో ఏదైతే ఉందో దాని నుంచే తీసుకున్నా నేను. ఇదే ఇమేజ్ యాడ్ చేయాలని రూల్ లేదు కాబట్టి మీకు నచ్చినది కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను ఇదే యాడ్ చేస్తా. ఫస్ట్ దీని జెడ్ వాల్యూ అనేది ఒక 2000 చేసి జూమ్ చేస్తున్నా నేను. నాకు ఎంతైతే కావాలో అంత జూమ్ చేసి ఇప్పుడు నేను ఒక హ్యాండ్ ఫోటో తీసుకుంటా నేను. ఈ హ్యాండ్స్ ఫోటోస్ మీరు సొంతంగా క్రియేట్ చేసుకోవాలంటే జెమినీ ఏఐ యూజ్ చేయండి. లేకపోతే ఇవే ఫోటోస్ ట్రై చేద్దామంటే నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ ఇవి కరెక్ట్‌గా దీన్ని నేను జెడ్ వాల్యూ అనేది పెంచే పెంచడం లేదు, తగ్గించడం లేదు. ఎలాగైతే ఉందో అలాగే ఉంటది. కానీ ఇందులో మధ్యలో మనకు లిరికల్ కావాలి కాబట్టి లిరికల్ కోసం నేను ఓకే. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి నేను ఒక ఫోటో అయితే యాడ్ చేస్తా. మీ ఫోటో సంథింగ్ మీరు ఏఐ ఫోటోస్ యాడ్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ ఇక్కడ మనం ఫోటో కంటే ముందు చెప్పాను కదా లిరికల్ కోసమని. బై మిస్టేక్‌లో టాపిక్ మారిపోయిందిలే గానీ, ఇక్కడ వేరొక చేతుల్లో ఈ లిరికల్ అయితే ఇక్కడ నుంచి తీసుకుంటున్నా నేను. ఎంత లిరికల్ అయితే ఉందో అంతనే తీసుకొని టెక్స్ట్‌లోకెళ్ళి ఫస్టు వేరొక టెక్స్ట్‌ని చేంజ్ చేసి ఇక్కడ నుంచి నేను ఇది పెడుతున్నాను. కలర్ కొంచెం మీకు అంటే కొంచెం మ్యాచింగ్ కలర్ పెట్టడానికి మాక్సిమం ట్రై చేయండి ఇలా. అండ్ దీన్నే డూప్లికేట్ చేసి ఇక్కడ నుంచి నేను కొంచెం ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసి ఇక్కడ నుంచి ఫాంట్ చేంజ్ చేద్దాం. దీన్ని కిందికి పెడదాం. నైస్. చాలా బాగుంది. ఇప్పుడు ఈ లిరికల్ ఎంతైతే ఉందో అంతవరకు బీట్ మార్క్ పెట్టి ఆ టెక్స్ట్ కూడా అంతే పెట్టండి. చాలా బాగుంది. ఓకేనా? ఇప్పుడు కెమెరా యాడ్ చేద్దాం. కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ నల్లోకెళ్ళి కెమెరా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం స్టార్టింగ్‌లో జూమ్ చేసుకోండి. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి జూమ్ చేసుకోండి ఇలా. అండ్ ఇంకో కీ ఫ్రేమ్ ఇక్కడ వచ్చి ఇలా అయితే జూమ్ తక్కువ చేసి చూడండి. అండ్ కర్వ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చూడండి సూపర్ ఉంది. దాని తర్వాత ఇక్కడ నుంచి కూడా మనం ఫోటో యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన ఏదైనా ఒక ఫోటో మ్యాచింగ్ ఫోటో. దీని జెడ్ వాల్యూ అనేది కొంచెం మైనస్‌లో చేద్దాం. మైనస్‌లో చేసి ఇలా అయితే జూమ్ అవుట్ చేద్దాం. రైట్ బాగానే ఉంది ఎంతవరకు. కొంచెం దీన్ని జూమ్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఇది సరిగ్గా మ్యాచ్ కావడం లేదు కాబట్టి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనం సాచురేషన్ యాడ్ చేసుకోండి చెప్తాను. దీన్ని కొంచెం తగ్గించుకోండి సెట్ అయిపోతది. అంటే మన ఫోటోకి తగ్గట్టు అండ్ ఈ హ్యాండ్ పీఎన్‌జీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి ఇప్పుడు మీరు లిరికల్ అనేది లెఫ్ట్ సైడ్ పెట్టాలా, రైట్ సైడ్ పెట్టాలనేది డిసైడ్ చేసుకోండి. చాలా సింపుల్ ఇది. నేను ఒక నిన్ననే ఒక వీడియోలో చెప్పాను. చెప్పిన వీడియోని మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని. అంటే
మీరు స్టార్టింగ్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఒకటి చెప్పేయండి. మేము ప్లాట్ మేము చూసుకుంటామని. దానికి తగ్గట్టు మీరు యానిమేషన్ అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలా? లేకపోతే రైట్ సైడ్ మూవ్ చేయాలా? లేకపోతే జూమ్ అవుట్ చేయాలనేది మీరు దానికి తగ్గట్టు మీరు లిరికల్ అనేది ప్లేస్‌మెంట్ అయితే చేసుకోండి. లేకపోతే నేను మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! అందులో దాన్ని చూసి కరెక్ట్‌గా చూసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అంతే ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రాంప్ట్, ఫాంట్ అన్నీ ఇస్తాను చెక్ చేసుకోండి.